నేనండి మీ విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013కి లోబడి ఏపీ స్టేట్ లో ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తా ఉంది. దీంట్లో ముఖ్యంగా సివిల్ సప్లైస్ కోటా బియ్యానికి సంబంధించి, అలాగే అంగన్వాడీ వ్యవస్థ, ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్, ఆ వ్యవస్థకు సంబంధించి మిడ్ డే మీల్స్, స్కూల్స్ లో ఇచ్చే మిడ్ డే మీల్స్ అండ్ వెల్ఫేర్ హాస్టల్స్, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఇచ్చే ఉచిత భోజనాల మీద, అలాగే PM మాతృవందన యోజన అని చెప్పేసి ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే గన 6,000 రూపాయలు కేంద్రం ఇచ్చే పథకం. అదొకటి. మిగతా అన్ని పార్టీషన్లు ఇస్తాయి. కేంద్రం ఇచ్చేది మటుకు ఈ లాస్ట్ పథకం, ఏది డెలివరీ పథకం. మిగతా అన్ని కూడా పార్టీషన్లో ఉంటుంది. ఈ విధంగా వీటి మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుందండి. ముఖ్యంగా చాలా మంది ఏదో ఫుడ్ ఉంది కదా అని చెప్పి హోటల్స్, రెస్టారెంట్స్, దాబాలు, 5 స్టార్ హోటళ్లు ఇవన్నీ అనుకుంటారు. ఎడిబుల్ ఆయిల్స్, చికెన్ షాప్స్ ఇవన్నీ చూడరు. అది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత ఆహారం మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? అదండి. దాని తర్వాత మాకు ఒక సివిల్ కోర్టు కలిగిన అధికారాలు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కలిగి ఉంటుంది. స్టాట్యూటరీ బాడీ ఇది, క్వాషీ జ్యుడిషియల్ పాక్షిక న్యాయ వ్యవస్థ. మేము ఫైన్లు వేస్తాం, అలాగే సుమోటోగా తీసుకుని కేసులు పెడతాం, తర్వాత సస్పెండ్ చేయమని చెప్పి అధికారులను రికమెండ్ చేస్తాం విత్ ప్రూఫ్స్. ఈ విధంగా ముందుకెళ్తుంటుంది. ఎండ్ ఆఫ్ ది మినిట్ పేద బడుగు బలహీన వర్గాలు, పేద పిల్లలు ముఖ్యంగా ఎవరు రారండి కార్లలో, మన ప్రభుత్వ స్కూళ్ళకు కానీ, అంగన్వాడీలకు కానీ, రేషన్ బియ్యం తీసుకోవడానికి కానీ. ఇవన్నీ కూడా చాలా పేదరికం, దిగువ తరగతి వాళ్ళే వస్తారు. వాళ్లకు మంచిగా, న్యాయంగా, సక్రమంగా మెనూ ప్రకారం, ఆ మెనూ డివేట్ కాకుండా హాస్టల్స్ లో అయితేనేంటి ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాలనేది మా ఫుడ్ కమిషన్ యొక్క బాధ్యత. ఆ విధంగా మేము రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటాం. మాకు ఒక 5 మంది మెంబర్స్ ఉంటారు. చైర్మన్ నేనుంటాను. అందరం కూడా ప్రతి 3 నెలలకు ఒక జిల్లా ఖచ్చితంగా వచ్చి అవన్నీ రకరకాలుగా తిరుగుతుంటాం. ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నేను యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో అనే గ్రామంలో ఉన్నాను. ఇక్కడ ఒక అంగన్వాడీ సెంటర్ చూసాము. చాలా గందరగోళంగా ఉంది. వార్న్ చేశాము. వాళ్ళకి ఏదైనా డిప్యుటేషన్ మీద మార్చి, ఎందుకంటే చిన్న జీవితాలండి వాళ్ళని సస్పెండ్ చేసి తీసేస్తే అది ఎంత వాళ్ళకు 11,500 ఇచ్చే 11,500 వాళ్ళు అది సరిపోక ఇంకా రకరకాలుగా వేరే దారులు ఎత్తుకుతా ఉన్నారు. అవన్నీ కాదండి. ఎంత వస్తుందో అంత తృప్తిపడే కదా మనం చేరింది. దానికి సాటిస్ఫై కావాలి. అది మేము చెప్పేది. ఒక వార్డెన్ ఉన్నాడు. ఒక వార్డెన్ ఉంటే ఆయనకు వచ్చే జీతానికి ఫిక్స్ చేసుకునే కదా చేరింది. అది ఇంకా ఆయన మొదలుపెట్టి ఆ పిల్లలు కడుపులు కొడితే వాళ్ళ పిల్లలు తగులుతుంది ఆ శాపం. చాలా భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఎక్కడ స్కూల్స్ లో ఎక్కడ నాకు ప్రాబ్లమ్స్ కనిపించలేదు. హాస్టల్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంగన్వాడీ సెంటర్స్ లో కూడా ఈ ఒక్కటే సెంటర్ చూశాను ఈ అచ్యుతాపురంలో. అక్కడ బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ గట్టిగా చెప్పి పీడీ గారికి సందర్శించారు. అలా ఉన్నాయి. అది స్కూల్కి వెళ్ళినట్టున్నా స్కూల్ ఎలా ఉంటుందని చూడడానికి. అంటే ఏం చెప్పేది 30 గ్రామ్స్ మనము కందిపప్పు, 7.5 ml ఆయిల్, 7.5 ml బిర్యానీ వేసేటప్పుడు ఎక్కువ వస్తుంది. ఆ వారంలో జాగ్రత్తగా తీసుకొని ఆ రోజు కన్ఫ్యూజ్ చేసి ఆడ వేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, కందిపప్పు పప్పు ఉన్నప్పుడు 600 మంది ఉంటే కనుక 6 మూల 18 kg ప్యాకెట్లు వేసేంత వరకు మీరు చూడాలి. అది వాళ్ళకు, మీరు వంట వాళ్ళకు చాలా క్లియర్గా చెప్పాలి. ఏమని, కట్ చేసి పోసేటప్పుడు మమ్మల్ని పిలవండి. వేడి నీళ్ళలో పోసేటప్పుడు ఖచ్చితంగా కట్ చేస్తారు కదా ప్యాకెట్ పోసేటప్పుడు. మీరు ఎవరో మిమ్మల్ని ఎట్లా భోజనాలు బాగానే చేస్తున్నారా? గంజి వస్తున్నారా? ఎందుకని అదేం లేదు. విటమిన్స్ ఇది పడేయకూడదు. మళ్ళీ లోపల వేసుకోవాలి. ఉడకబెట్టాలి. ఈరోజు పులిహోర అన్నాం కదా, టమాటా చట్నీ
బాగా తిన్నారా? తిన్నారా? 10th 9th కొద్ది లేట్ అవుతుంది. 8th వరకు వస్తాయండి. ఇంటర్మీడియట్ పడుతున్నాయా? మాకు ఇంతవరకు పడలేదు ఫస్ట్ నుంచి. ఇంటర్మీడియట్ వేస్తూ ఉన్నారు. బాడీ తీసుకోవాలి. ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు? 8 మందికి ఒకటి ఇవ్వాలి. అందరు కలిపి ఇంటర్మీడియట్ అందరు కలిపి 5 మంది వంట వాళ్ళు.